వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. నేను ఈ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయినంత మాత్రాన మిత్ర గారి భార్యను కాకుండా పోతానా? ఆయన భార్యగా ఈ కంపెనీకి యజమానురాలి కాకుండా పోతానా? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. వాట్ ఇస్ దిస్ మిత్ర? ఆ లక్ష్మి నోటికొచ్చినట్టు వాగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. తప్పని ఆపట్లేదు అంటే తను మాట్లాడింది కరెక్టే అని నువ్వు కూడా అనుకుంటున్నావా? మనీషా, లక్ష్మి ఈ కంపెనీకి యజమానురాలా కాదా అనేది పక్కన పెడదాం. ముందైతే మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. లక్ష్మి మనకంటే 10 రెట్లు ఫాస్ట్గా పనిచేస్తుంది. మనకంటే ఈ ప్రాజెక్ట్ గురించి 10 రెట్లు ఎక్కువ వర్క్ చేస్తుంది. ఈ లెక్కన మనం ఎంత ఫాస్ట్గా పనిచేయాలి? అరవిందా, అరవిందా, స్వామీజీ మీరా? రండి కూర్చోండి. ఏంటి స్వామీజీ ఇంత హఠాత్తుగా వచ్చారు? ఏవైనా చెప్పడానికి వచ్చారా? ఆకాశం ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ఈ భూమి కూడా పదిలంగానే ఉంటుంది అరవిందా. కానీ ఎప్పుడైతే ఆకాశం అల్లకల్లోలంగా మారిందో అక్కడి నుండి పుట్టే ఉరుములు మెరుపులు చేసే దాడికి ఈ భూగోళం కూడా భయానకంగా మారుతుంది. అలాంటప్పుడే ఈ భూగోళాన్ని కాపాడడానికి ఆ భగవంతుడి చెయ్యి అవసరం అవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు కూడా నేను చెప్పిన ఈ భూగోళం పరిస్థితుల్లోనే ఉంది అరవిందా. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అసలేమైంది? ఇన్నాళ్ళు మీ కోడలి జాతక ప్రభావం మీ కొడుకును ఒక మృత్యువులా వెంటాడుతూ వస్తూ ఉంది. అందుకే వాళ్ళిద్దరినీ వేరు చేయమన్నాను, అయినా వినలేదు. కానీ ఇప్పుడు రాహుకి కేతువు తోడైనట్టు మీ కోడలి జాతక ప్రభావంతో పాటు ఆమె కడుపులో ఉన్న జాతకం కూడా తోడవ్వబోతోంది. ఆ 2 జాతకాలు 2 విషసర్పాల్లా మిత్ర ప్రాణాల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదం అంటున్నారా? అవును అరవిందా, ఆ బిడ్డ పుడితే మిత్రకు మరింత ప్రమాదం. ఆ బిడ్డ జాతకం మిత్రకి ఆపదల సుడిగుండం. స్వామి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్ర ప్రాణానికి భద్రత ఏనాడో కల్పించమన్నాను. దానికోసం వాళ్ళిద్దరి మధ్య ఉన్న తాళిబంధాన్ని తెంచమన్నాను. ఆనాడు ఎలాగూ చేయలేదు. కనీసం ఇప్పుడైనా తొందరపడండి. ఇప్పుడైనా మీ కోడల్ని వీలైనంత తొందరగా మిత్ర నుంచి దూరం చేయండి. లేకపోతే ఆమె జాతకంతో పాటు ఆమె బిడ్డ జాతకం కూడా తోడై మిత్రని మృత్యుకోరలో పడేస్తుంది. జాగ్రత్త. అబ్బో, మనోడు స్వామీజీగా పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడు. ఇచ్చిన డబ్బులకి సరైన న్యాయం చేస్తున్నాడు. ఏంటక్క ఇదంతా? ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదమా? ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఎందుకో నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే
లక్ష్మి వల్ల ప్రమాదం అని చెప్పాడు. అలాగే జరిగింది. ఇప్పుడు తన బిడ్డ వల్ల కూడా ప్రమాదం అంటున్నాడు. అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈలోపే మనం జాగ్రత్త పడాలక్క. అవును దేవయాని, మిత్రకి లక్ష్మికి విడాకులైపోయి ఉంటే మనం ఇంత కంగారు పడే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు తన బిడ్డ కూడా వచ్చి మిత్రని మరింత ప్రమాదంలోకి తోసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. వెంటనే ఈ విషయం మనీషాకి చెప్పాలి. హలో, హలో మనీషా, చెప్పండి ఆంటీ. మన ప్లాన్లో భాగంగా దొంగ స్వామీజీ ఇంటికొచ్చేలా చేశాను. వాడి చేత లక్ష్మితో పాటు తనకి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదం ఉందని, ఆ ప్రమాదం స్థాయి మరింత దారుణంగా ఉండబోతుందని చెప్పించాను. మన దొంగ స్వామీజీ పర్ఫార్మెన్స్ కి అరవింద్ అక్క అదిరిపోయింది, బెదిరిపోయింది. ఇప్పుడు లక్ష్మిని ఏం చేయాలా, ఎలా మిత్ర నుంచి దూరం చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. చెప్పాను కదా ఆంటీ, దొంగ స్వామీజీతో మనం ఆడే నాటకాలు ఎప్పటికీ మంచి ఫలితాలనే ఇస్తాయి అని. లక్ష్మి ఆ ఇంటి గడప దాటి వెళ్లే వరకు ఈ స్వామీజీని మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. నువ్వన్నది కరెక్ట్ మనీషా. నువ్వు నేను అరవింద్ అక్కకి ఎంత ఎక్కించినా పనికి రావడం లేదా, ఎంత హెచ్చరించినా పూర్తిగా బుర్రకెక్కించుకోవడం లేదా. ఈ స్వామీజీ కాషాయ వస్త్రం వేసుకుని 4 అడ్డబొట్లు పెట్టుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని నోటికొచ్చింది వాగితే అది మాత్రం బుర్రకి బాగా ఎక్కించుకుంటోంది. అయితే వాడి మాటలు అరవింద్ ఆంటీ నమ్మినట్టే కదా? 100% కాదు, 1000% నమ్మింది. ఇప్పుడు చూద్దాం కథలో ఎలాంటి మలుపు రాబోతోందో. ఆ మలుపు సంగతి పక్కన పెట్టు. ఆఫీస్లో మిత్ర ప్రవర్తన ఎలాంటి మలుపు తీసుకోకుండా చూడు. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? పెళ్ళం కడుపుతో ఉంది అనేసరికి ఏ మొగుడికైనా కాస్త బాధ్యత పెరుగుతుంది, కాస్త కేరింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు మిత్రకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఇప్పుడు లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ గురించి మిత్రలో ఆలోచన పెరుగుతుంది. బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని కేరింగ్ చూపిస్తాడు. వాటి వల్ల ఆటోమేటిక్గా లక్ష్మి మీద కూడా అభిమానం, ప్రేమ కురిపిస్తాడు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న హద్దులు చెరిగిపోకుండా నువ్వే చూసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అనవసరమైన ప్రేమలు చిగురించకుండా నువ్వే ఆ అడ్డుగోడలు కడుతూ ఉండాలి. అర్థమైందా ఆంటీ? నేను చూసుకుంటాను. ఓకే మనీషా. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల అనుకుంటా నీరసంగా ఉంది. ఏంటి మిత్ర గారు ఇది? జ్యూస్. చాలా నీరసంగా కనిపిస్తున్నావు లక్ష్మి. అసలు మార్నింగ్ ఏమైనా తిన్నావా? తిన్నాను మిత్ర గారు. సరే, ముందు జ్యూస్ తాగు.
చూడు లక్ష్మి, ఈ టైంలో నువ్వు ఎప్పటికప్పుడు ఫుడ్ తినాలి, అది కూడా హెల్దీ ఫుడ్ అయి ఉండాలి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పనులు అందరికీ ఉంటాయి, కానీ పనిలో పడి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీకు నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు. వాట్ ఈస్ దిస్ మిత్ర? లక్ష్మి ఏమైనా చిన్న పిల్ల? ఇవన్నీ చెప్తేనే గానీ అర్థం చేసుకోలేదా? పూసగుచ్చినట్టు చెప్పి నువ్వు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ మనీషా? లక్ష్మి ఏమన్నా 10 సార్లు ప్రెగ్నెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉండాలో ఏం చేయాలో తెలియడానికి. ఏదైనా ఒక విషయం గురించి తెలియాలి అంటే దాంట్లో 10 సార్లు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు మిత్ర. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే సరిపోతుంది. నేను నిజంగా ప్రెగ్నెంట్ అనుకుని మిత్రగారు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు. ఆయనకి నిజం చెప్పలేను, అబద్ధాన్ని గుండెల్లో మోయలేకపోతున్నాను. ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే లక్ష్మి ఎందుకు పిచ్చి చూపులు చూస్తోంది? ప్రెగ్నెన్సీ విషయంలో లక్ష్మి ఖచ్చితంగా ఏదో దాస్తోంది. అది ఎలాగైనా బయట పెట్టాలి. లక్ష్మి, ముందు ఆ జ్యూస్ తాగి తర్వాత వర్క్ ఉంటే కంప్లీట్ చేయి. ఓకే మనీషా, లెట్స్ గో. వాట్ హ్యాపెండ్ మనీషా? ఒక్క నిమిషం మిత్ర. లక్ష్మి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు పదే పదే వామిట్ చేసుకుంటారు. మరి నువ్వు ఒక్కసారి కూడా వామిట్ చేసుకోలేదే? నేనే లక్ష్మి, ఒక్కసారి కూడా వామిట్ అవ్వలేదేంటి? చూడు మనీషా, అన్నీ నీకే తెలుసని, నువ్వే అన్నిట్లోనూ స్పెషలిస్ట్ అని నీకు నువ్వే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావు కదా. నాన్సెన్స్. అసలేం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? ఒక్కొక్కరి బాడీ తీరుని బట్టి ఒక్కొక్క లక్షణాలుంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వామిటింగ్స్ రావచ్చు, కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు. అయినా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు అడిగినట్టుగానే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చాం, ఒకసారి చెక్ చేయండి. ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేసి మిత్రగారితో డిస్కస్ చేసి ఏవి బాగున్నాయో చెప్తాను. సరే మేడం. స్టాఫ్ అంతా ఏంటి సడన్ గా గొర్రెల్లా తయారయ్యారు? లక్ష్మిని మేడం గారు అంటూ తిరుగుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వీళ్ళు ముందు ముందు నన్ను లెక్క చేయడం మానేస్తారు. తీసుకో, నువ్వు ఈ జ్యూస్ తాగు ముందు. రాహుకి కేతువు తోడైనట్టు మీ కోడలి జాతక ప్రభావంతో పాటు ఆమె కడుపులో ఉన్న జాతకం కూడా తోడవ్వబోతోంది. ఆ 2 జాతకాలు 2 విష సర్పాల్లా మిత్ర ప్రాణాల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అరవిందా, ఏమైంది అలా ఉన్నా? ఏమైందిరా అరవిందా? ఎందుకు అలా ఉన్నావు? నేను అదే అడుగుతున్నానమ్మా, ఎందుకో చెప్పడం లేదు.
చూడరవిందా, ఇన్నేళ్ల మన సంసారంలో నువ్వు చూసే చూపుతో కూడా నువ్వు బాగానే ఉన్నావో బాధగా ఉన్నావో తెలిసినవాణ్ణి. అలాంటిది నువ్వుండే తీరును బట్టి నువ్వు మౌనంగా ఉన్నావో లోపల మదన పడుతున్నావో నేను పసిగట్లేనా? అదేమీ లేదండి. లేదరవిందా, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు, దాని నుంచి బయటపడడం లేదు. అలాంటిదేమీ లేదండి. లేదరవిందా, నువ్వెందుకో డల్గా ఉన్నావు, అడిగితే చెప్పడం లేదు. డాడ్, ఏమైంది? మామ్ ఎందుకు అలా ఉంది? నాకు అదే అర్థం కావడం లేదు మిత్ర. నేను అడిగితే ఎలాగూ చెప్పడం లేదు, కనీసం నువ్వైనా అడుగు. మామ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నావు? మామ్, నిన్నే. నువ్వు మౌనంగా ఉంటే నీ మనసులో ఉన్నది మాకెలా అర్థమవుతుంది? మిత్ర, అదేమీ లేదురా. ఏమైనా ఉంటే నేను చెప్పనా? ఇంతకీ ఆ కొత్త ప్రాజెక్ట్ ఏమైంది? దాని గురించే చెప్పాలనుకున్నాను మామ్. అన్నీ రెడీ అవుతున్నాయి. వీఆర్ ఆన్ ద ట్రాక్. రేపు ప్రెజెంటేషన్ కోసం ప్రతిదీ ప్లాన్ చేసాం, పర్ఫెక్ట్గా డిజైన్ చేసాం. లక్ష్మి, నువ్వు ప్రిపేర్ అయ్యావు కదా, ఒకసారి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. నేనా? అదేంటి భయపడుతున్నావు? క్లయింట్స్ ముందు కేక పెట్టించేలా అదరగొడతావు, అలాంటిది ఇంట్లో మామ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయలేవా? కమాన్, యూ కెన్ డూ ఇట్. నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లోని ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ఒక గొప్ప కట్టడానికి శ్రీకారం చుట్టబోతోంది. విశాఖపట్నం నగరానికే మకుటంలా తయారవ్వబోతున్న భారత్ టౌన్షిప్ కట్టడం నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేతుల్లో అపురూపంగా రూపుదిద్దుకోబోతోంది. కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుందంటే, అత్తయ్య గారు, ఈ విజువల్స్లో రన్ అవుతాయి. కాంప్రమైజ్ లేని క్వాలిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ గ్యారంటీ. అద్భుతమైన నిర్మాణంతో పాటు ఆధునిక సదుపాయాలు కూడా అందించడం జరుగుతుంది. 75% ఖాళీ స్థలంతో పాటు పార్క్, జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా సెంటర్, ఇలా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు విశాలమైన స్థలంలో అందించడం జరుగుతుంది. కాస్ట్ గురించి ఆలోచించకుండా కస్టమర్ టౌన్షిప్లో ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేలా ప్లాన్ చేయబోతున్నాం. ఇల్లంటే ప్రతి వ్యక్తికి ఒక కల. ఆ కలల్ని నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ నిజం చేయబోతోంది. వావ్, అదర్ కొట్టేసావక్క. ఇలా ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పు? టక్కున ఓకే చేసి ప్రాజెక్ట్ చేతిలో పెట్టేస్తారు. ఇక దేని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. హలో, ఆ ప్రాజెక్ట్లో మీ అక్క ఒక్కతే లేదు, నేను కూడా ఉన్నాను. అందులో నా ఎఫర్ట్ కూడా ఉంది. మనీషా, ఇంత వయసు వచ్చినా ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియకపోతే ఎలా? మన గురించి మనం చెప్పుకోకూడదు. మన గురించి మరొకరు గొప్పగా చెప్పే విధంగా ఉండాలి. మామ్, ఆ ప్రాజెక్ట్ మన చేతికొస్తే నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రేంజే మారిపోతుంది. వైజాగ్ అంతా ఒక్కసారిగా మన వైపు తిరిగి చూస్తుంది. నాకు తెలుసు నాన్న, కంపెనీ అభివృద్ధి కోసం ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుంటూ
ప్రతి అడుగుని ఎంతో తెలివిగా వేస్తావని నాకు బాగా తెలుసు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ మామ్. చాలా సంతోషంగా ఉందిరా. రేపు కూడా ఇలాగే అదరగొట్టండి. అమ్మా లక్ష్మి, ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. పదక్క.